హాయ్ గైస్, సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్తో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. నేను ఫస్ట్ సేల్స్ ఫోర్స్ని చూస్ చేసుకున్నప్పుడు దీనికి మంచి గైడెన్స్ కూడా కావాలి కదా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. మంచి ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి సేల్స్ ఫోర్స్ మీద అని. సో సెర్చ్ చేసి నేను అందులో రివ్యూస్ని బట్టి ఒక 5 ఇన్స్టిట్యూట్స్, బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి 5 ఇన్స్టిట్యూట్స్ డెమో కూడా నేను తీసుకున్నాక టూ డెమోస్ ఓకే అనిపించాయి. అందులో 1 సెలెక్ట్ చేసా, అదే మన సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్. సెలెక్ట్ చేసి ఇంకా మనీ పే చేసేసా. ఇంకా ఎందుకు అంటే దీంట్లో మనీ కూడా తక్కువ మనీకి, అంటే మన మనీకి వాళ్ళు వాల్యూ ఇస్తారు. సో డెమో కూడా బాగుంది అని చెప్పేసి జాయిన్ అయ్యా. కానీ నాకు ఇంకా టెన్షన్, అంటే నాకైతే జీరో నాలెడ్జ్ అబౌట్ సేల్స్ ఫోర్స్ కదా, నాకు ఏమన్నా వస్తుందా, నాకు అసలు కోడింగ్ కూడా రాదు అని చెప్పి టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ వన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యాక ట్రైనర్ చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగుండేది. ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా అసలు ఈ టాపిక్ని మనం రియల్ టైం ప్రాజెక్ట్లో ఎందుకు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేయాలి అనేది చెప్పేవాళ్ళు. చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో అంతేకాదు, టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ వస్తాయి, జాబ్కి ఏ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే వన్స్ మనం జాబ్లో జాయిన్ అయ్యాక ప్రాజెక్ట్కి వెళ్ళడానికి కూడా ప్రాజెక్ట్లో ఈ టాపిక్ గురించి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి మనం ఆన్సర్ ఎలా చేయాలి, వీటన్నిటిని కూడా చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఫైనల్లీ సేల్స్ ఫోర్స్లో జీరో నాలెడ్జ్ ఉన్న నాకు హీరో నాలెడ్జ్ని ఇచ్చేసారనమాట. ఇంకా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కూడా అసలు ఏ టైంకి మెసేజ్ చేసినా, డౌట్ అని ఏం చేసినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, రిప్లై ఇచ్చేవాళ్ళు. సో ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్కి థ్యాంక్స్.